నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రమాదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పరకాలలో ఘనంగా కార్తీక మాసోత్సవాలు కుంకుమేశ్వర స్వామి ఆలయంలో మహారుద్రయాగం ఏఎన్ఎంపై దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ సిఐటియు ఆధ్వర్యంలో నిజామాబాద్లో రాస్తారోకో అద్దంకి ఎమ్మెల్యే కారు అడ్డగింత పోలీసులను దాటుకుని మద్దిరాలపాడు దిశగా ముందుకు కొత్తపేటలో ప్రైడ్ ఆసుపత్రి ప్రారంభం పాల్గొన్న మాజీ మంత్రి జోగు రామన్న ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం కొత్తపేట డివిజన్ ఆర్టీసీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైడ్ హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జోగు రామన్న బీజేపీ నేత సామ రంగారెడ్డి ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి డివిజన్ కార్పొరేటర్ పవన్ కుమార్ హాజరయ్యారు వీరంతా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో ఉపేందర్ రెడ్డి కోర్లపల్లి స్వామి సుందరనారాయణ రమేష్ చారి ఉపేందర్ సింగ్ రామకృష్ణ కిరణ్ గౌడ్ తిరుమల్ భీమ్రాజ్ శ్రీకాంత్ భాస్కర్ పాల్గొన్నారు నమస్కారం దిస్ ఇస్ డాక్టర్ చైతన్య టుడే ఇక్కడ మేము ఎల్బీ నగర్లో సిరీస్ రోడ్లో ప్రైడ్ హాస్పిటల్ స్టార్ట్ చేశాము ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ఆల్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ మీకు అవైలబుల్ ఉంటారు 24/7 ఫర్ ఎనీ మెడికల్ ఎమర్జెన్సీస్ యూ కెన్ విజిట్ దిస్ ప్రైడ్ హాస్పిటల్ థ్యాంక్ యూ మేడం ఇప్పుడు సామాన్యులకు ఎలా అందుబాటులో ఉండబోతుంది మన హాస్పిటల్ యా యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసే మెయిన్ మోటోనే ఇది మిడిల్ క్లాస్ అండ్ లో మిడిల్ క్లాస్ పీపుల్కి అవైలబుల్ ఉండేలాగా సో అన్ని రకాల ఆల్మోస్ట్ ఒక 10 ఇన్సూరెన్సెస్ మాకు ఆల్రెడీ వచ్చేసినాయి వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ఆల్సో మీరు ఫర్ ఎనీ ప్రాబ్లమ్స్ యూ కెన్ కమ్ డౌన్ అండ్ టేక్ ది ట్రీట్మెంట్ ఇది ఎన్నో బ్రాంచ్ మేడం సిటీలో దిస్ ఇస్ ఫస్ట్ ఫ్యూచర్లో ఇంకా బ్రాంచెస్ ప్లాన్ చేస్తున్నారు యా ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ ముందుగా ఈరోజు ఏదైతే ప్రైడ్ హాస్పిటల్ డాక్టర్ చైతన్య మేడం గారు డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఇద్దరు దంపతులు కలిసి ఈరోజు ప్రైడ్ హాస్పిటల్ని ఈ ఎల్బీ నగర్ కామనేని రోడ్లో ప్రారంభోత్సవం నా చేతుల మీద చేయడం జరిగింది వారికి ఒకటే నేను విషయం చెప్తున్నా భగవంతుని ఆశీస్సులతోటి మరి ఈరోజు ప్రైడ్ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకంగా గెస్టులందరికీ డాక్టర్స్ ఇద్దరి దంపతుల యొక్క శ్రేయోభిలాషుల మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ప్రైడ్ హాస్పిటల్ అన్ని రకాల మరి సక్సెస్ఫుల్ రిజల్ట్ ఉండాలని మరి చాలా మరి విజయవంతంగా ఇద్దరు డాక్టర్లు కలిసి పేషెంట్స్కి మంచి సర్వీస్ని ఇవ్వాలని మరి పూర్తి స్థాయిలో సక్సెస్ కావాలని చెప్పి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ కారును అడ్డగించేందుకు పోలీసులు యత్నించారు కోరిసంపాడు మండలం మేదర్మెట్ల వద్ద ఈ పరిణామం చోటు చేసుకుంది అయినప్పటికీ ఎమ్మెల్యే రవికుమార్ పోలీసులను దాటుకుని మద్దిరాలపాడు వెళ్లిపోయారు పరకాలలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా పోలీస్ అంటే ఇద్దరు సమానమైన ఉండాలి ఒకరికి ఒక రూలు ఒకరికి ఒక రూలు ఉండకూడదు అన్ని కేసులు పెట్టుకోండి ఎన్ని కావాలండి అని పెట్టండి ఏ ఇబ్బంది లేదు ప్రశాంతంగా వదిలేసి అందరం వెళ్ళిపోతాం పరకాలలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ విఘ్నేశ్వర పూజ పుణ్యహావచనం పంచాంగవ్య ప్రాసన వేదస్వస్తి వజ్రగ్రదిత పాశుపత మహారుద్రయాగం శైవగ మోక్ష ప్రకారంగా నిర్వహించారు బ్రహ్మశ్రీ కోమల్లపల్లి సంపత్ కుమార్
ఆధ్వర్యంలో జరిగాయి. శ్రీమతి కందుకూరి రోజా కుటుంబ సభ్యులు మహా అన్నదానం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణను మోసగిస్తోందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. వరి కొనుగోలు చేయవద్దంటూ సర్క్యులర్ జారీ చేయడం సిగ్గుచేటన్నారు. క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా రైతులు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రం మెడలు వంచైనా వడ్లు కొనేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ఎక్సెప్ట్ పంజాబ్ రాష్ట్రం తర్వాతనే మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రం ఇది. ఈ ధాన్యం వర్షాకాలం పంట కానీ వేసవి పంట కానీ మనం కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఏర్పాటు చేస్తాం. మనం ఎఫ్సిఐ కానీ ఇతరత్ర సంస్థలకు అది ఏంటో నడిచింది, కంటిన్యూ నడుస్తూ ఉన్నది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయొద్దు వేసంగిలో అని ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి మీరు ఒకవేళ పండించడం మేము కొనము, అవసరమైతే ఇతర పంటల మార్పిడికి వెళ్ళండి అని చెప్పి కేంద్ర మంత్రులు పిలిపివ్వడం జరిగింది. వరి ధాన్యం తప్ప ఇతర ధాన్యాలు వేసుకోండి, దానికి గిరాకీ ఉంటుంది, తర్వాత మార్కెట్లో కూడా బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పంట ఏతుందో దాన్ని కూడా మళ్ళీ వేసంగి పంట మేము మీరు ఇయ్యము అంటేనే ఈ పంట తీసుకుంటామని హామీ పత్రం రాయించుకొని మరి ఈరోజు వర్షాకాలం పంటను కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఒక పక్క ఈ చర్చ జరుగుతూ ఉండగా బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులు కేంద్రంలో ప్రభుత్వం వారిదైనా కేంద్ర ప్రభుత్వ పాలసీని కాదని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నంలో భాగంగా వేసంగిలో పంట కొనాలా, ఎట్లా కొనరు, మేము నిలదీస్తాము అనే విధంగా మాట్లాడుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట్లాడారు. ఒకవేళ మీరు కొనాలి అన్నప్పుడు మీ కేంద్రం హామీ ఇస్తే ఒక లెటర్ పంపండి, మాకు వేసంగి పంట మేము కొంటామని లెటర్ పంపించి మేము కొంటామని చెప్పినాను. అది పక్కన పెట్టి ఇతరత్ర ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ముఖ్యమంత్రి గారి డిమాండ్ను ఒప్పుకోవడం లేదు, కానీ ఇతర రాజకీయ మాటలు మాట్లాడుకుని పబ్బం గడుపుతూ ఉన్నారు. రైతులకు మనవి చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు, బీజేపీ వాళ్ళు మోసం చేస్తారు మనకు. రేపు ఏఎన్ఎంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. నిజామాబాద్లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వైద్య సిబ్బందితో పాటు ఏఎన్ఎం సావిత్రికి రక్షణ కల్పించాలని కోరారు. ఏఎన్ఎం మీద దాడి చేయడం జరిగింది. 7 నెలల
ఎందుకంటే ఇవాళ మోటివేట్ చేయాల్సిన బాధ్యత కలెక్టర్లది, అధికారులు కలెక్టర్లు ప్రజలకందరికీ మోటివేట్ చేసి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అలాంటి చేయకుండా ఏఎన్ఎం వాళ్ళకు, ఆశా వర్కర్లకు రోడ్డు మీద నెట్టేసి అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలనేది నినాదం తీసుకొస్తా ఉన్నారు. అనేక మంది దాడులు చేస్తా ఉన్నారు. ఈ దాడికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి మోటివేట్ చేసి సదస్సులు పెట్టి మీటింగ్లు పెట్టి వాళ్ళకి మోటివేట్ చేసిన తర్వాతనే కలెక్టర్ వస్తేనే వ్యాక్సిన్ ఇస్తాం. అప్పటి వరకు ఏఎన్ఎంలు, ఆశలు ఎక్కడ గల్లీలలో బస్తీలలో వ్యాక్సిన్లకు వెళ్ళరు. వ్యాక్సిన్ డ్యూటీలు బంద్ చేస్తామనేది ఈ సందర్భంగా చెప్తాం. నూతన జాతీయ విద్యా విధానం వల్ల మేలు జరగదని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. నిజామాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ అనిల్ మాట్లాడుతూ నూతన విద్యా విధానం ముసాయిదా అమలైతే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్, నగర కార్యదర్శి మహేష్, నాయకులు గంగప్రసాద్, విశాల్, గణేష్, రాజు, శ్రీకాంత్ పాల్గొన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని కార్పొరేటీకరణ నుండి విద్యని రక్షించుకుందాం. కార్పొరేట్ చేయాలి హైరా రైతు చెంటనే. ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చిందో దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల రాష్ట్రాలలో ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే రకంగా, దీంతోపాటు ప్రాంతీయ భాషని దెబ్బతీసే రకంగా, కేవలం ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకి ఒత్తాసు పలికే రకంగా ఉన్నటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి. దీంతోపాటు ఏదైతే మన పాత విద్యా విధానం ఉందో కొఠారి కమిషన్ ప్రకారము బడ్జెట్ ని కేటాయిస్తూ దాన్నే అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమక్షంలో ఆకివీడు టీడీపీ నేత మోతుపల్లి సత్యరాజ్ వైసీపీలో చేరారు. మంత్రి ఆళ్ల నాని ఏలూరు పార్లమెంటు జిల్లా వైసీపీ అధ్యక్షులు పుష్పాల వాసుబాబు పార్టీ కండువ కప్పి సత్యరాజును పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తనను ఎంతగానో ఆకర్షించడం వల్ల టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరానని సత్యరాజ్ చెప్పారు. ఏమైంది చిన్న? ఇంకేమొద్దులే. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో 1వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుష్పాల సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార కార్యాలయంలో కేక్ కట్ చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతపురంలో రౌడీ షీటర్ దారుణ హత్య కలకలం రేపింది. రుద్రంపేటలో రౌడీ షీటర్ దేవేంద్రను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఈ దారుణాన్ని పొడిగట్టినట్టు తెలుస్తోంది. ఫుల్ నిద్ర వస్తుంది. ఇదా? సరే. అనంతపురంలో రౌడీ షీటర్ దారుణ హత్య కలకలం రేపింది. రుద్రంపేటలో రౌడీ షీటర్ దేవేంద్రను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. లక్ష్మీనారాయణకు మతిస్థిమితం లేదన్నారు. కేసు విచారణలో ఉంది.
ఈ దినము మన 10:30 గంటల సమయంలో అనంతపురం పొడత టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని స్థానిక రుద్రంపేట పంచాయతీలో మర్డర్ జరిగిందని మాకు సమాచారం రావడం జరిగింది. దాని మేరకు ఇక్కడ సీన్ను విజిట్ చేయడం జరిగింది. సీన్లో జొల్లు దేవేంద్ర అనే అతను మర్డర్ కావడం జరిగింది. అయితే ఈ అతను ఆ ఇంటి పక్కనే ఉన్న లక్ష్మీనారాయణ అనే అతను ఏదో విషయంలో గొడవపడి బండరాయి తీసుకొని తల మీద మోది హత్య చేసినట్టు తెలుస్తుంది. ఈ హత్యకు గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అనంతపురంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన విజయలక్ష్మిని ఎస్పీ ఫకీరప్ప పరామర్శించారు. విద్యార్థి అదృశ్యంపై వచ్చిన వదంతుల నేపథ్యంలో స్పందించిన తీరును ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. పోలీసుల తీరుపై ఆరోపణలు వచ్చిన తరుణంలో వాస్తవాలు వెల్లడించి ఆదర్శంగా నిలిచిందంటూ ఎస్పీ అభినందించారు. నిజాయితీ నిబద్ధత తీసుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేశారు. ఏం జరిగిందని నిజం ఎప్పుడు దాచిపెట్టలేదు. వక్రీకరించి ఇంకో విధంగా చెప్పారు. ఈరోజు కూడా ఈ విద్యార్థులు స్టూడెంట్స్లో ఎన్ని గుణాలు ఉండాలి. స్టూడెంట్స్ అంటే ఇలా ఉంటారు. స్టూడెంట్స్ అంటే వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి విద్యార్థి ఎప్పుడు నిజం చెప్తారు. సమాజంలో నిజం చెప్పి కరెక్ట్గా ఫ్యామిలీ సభ్యులతో సందర్శించి ఆమె నిజాయితీగా నిలబడినందుకు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఆ రోజు ఏం జరిగింది కాలేజీలో దాన్ని మీడియా ముందు ఆ రోజు నుంచి ఈవెన్ హాస్పిటల్లో డాక్టర్ ముందు కూడా ఆమె అదే చెప్పింది. మెడికల్ సర్టిఫికేట్ కూడా అదే రాశాను. సో ఎటువంటి లాఠీ చార్జ్ వల్ల నాకు గాయాలు కాలేదు. అసలు అక్కడ లాఠీ చార్జ్ జరగలేదు. ఎవరో వేసిన రాళ్ళు తన ముంభాగంలో పడి గాయాలైంది అని ఆమె చెప్పిన ఒక వీడియోస్ అంతా వైరల్ అని మీరు కూడా చూశారు. సో ఈరోజు కూడా అదే వాక్యతో నిలబడి నిజాయితీగా చెప్పినందుకు మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కాదు అనంతపురం జిల్లా ప్రజల నుంచి ఆమెకు విశేషంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తున్నాను. స్టూడెంట్స్కి ఒక లక్షణం అంటే నిజాయితీ, దక్షత, ప్రామాణికత, తర్వాత ఎటువంటి ప్రలోభానికి లొంగకుండా ఉండడము స్టూడెంట్స్లో ఉన్న లక్షణము. సో ఆ ఒక నిజాయితీకి ఈరోజు జయలక్ష్మి గారు ఒక ఆదర్శంగా నిలబడ్డారు. యావత్ విద్యార్థులకు ఆమె యొక్క రోల్ మోడల్గా తీసుకోవాలి. ఎటువంటి పరిస్థితులు కూడా అబద్ధం చెప్పకుండా నిజం ఏముందో అది మాత్రమే చెప్పాలి. లైఫ్లో కొన్ని ఘటనలు వస్తాయి. వచ్చినప్పుడు కూడా మనము సంయమనం కోల్పోకుండా ఎవరు ఎంత ప్రలోభాలు పెట్టినా నిజాయితీకి నిలబడి ఈరోజు జయలక్ష్మి గారు అందరికీ ఆదర్శంగా నిలబడ్డారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విశేషంగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేను ఆమెకి ధన్యవాదాలు చెప్తున్నాను. కొన్ని వీడియోస్ ఉన్నాయి. మీడియా వాళ్ళు కూడా చాలా మంది నాకు వీడియో పంపించారు. ఆ వీడియో చూస్తున్నాం. అక్కడ ఎవరు రాళ్ళేస్తున్నారని గుర్తించే ప్రక్రియలో మనం ఉన్నాం. ఎందుకంటే అది జరిగిన తీరు చూస్తే ముందు పోలీస్ జీప్ వెళ్తుంది, అమ్మాయిలంతా వెనక ఉన్నారు. అక్కడ మా చెప్పే ప్రకారంగా ముందు జీపీకి పడి బోన్స్ అయ్యి వచ్చి అమ్మాయి పడింది చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమంటే ముందు కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్న విద్యార్థులు కొంతమందిని మేము మాట్లాడిస్తాము ఘటన ఎలా జరిగింది అని. దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఆ రోజు 2 ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. సో రాళ్ళు వేసింది ఎవరైనా గుర్తించే పనిలో మనం ఉన్నాం. చాలా వరకు వీడియోస్ మనకి లభ్యమైనవి. వీడియోలు ఎక్కడైనా ఒక చిన్న క్లూస్ వచ్చినా మేము ఖచ్చితంగా ఎవరు చేశారు, స్టూడెంట్స్ చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోము. స్టూడెంట్స్ లైఫ్లో ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి. కానీ నిజాన్ని మాత్రం మేము బయట పెడతాం. రాళ్ళు వేసింది ఎవరు, ఎలా పడింది అనేది మేము వీడియో చూసి ఆధారాలు దొరికితే ఖచ్చితంగా మీడియా ముందరికి. నా పేరు జయలక్ష్మి. నేను ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మొన్న జరిగిన సంఘటనలో నాకు తలకి గాయమైంది. అది గుంపులో నాకు రాయి వచ్చి తగిలింది. ఇప్పుడు బాగుంది. నాకు సార్ వచ్చి మాట్లాడుతున్నారు. సార్ వచ్చినందుకు థ్యాంక్స్. అలా ఏం లేదు సార్. హాస్పిటల్కి వెళ్ళి నాకు చూయించుకొని ఇంకా మేము ఇంటికి వెళ్ళినాం. అక్కడ చాలామంది ఫోన్లు చేస్తుంటే అక్కడ నేను మా మమ్మీ ఒకటే ఉంటామని చెప్పి మా మామ మా ఇంటికి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడే పెట్టేసినాం.
ఫోన్ మాట్లాడడానికి నాకు బాగా నీరసంగా ఉందనడంలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది 2 days నుంచి. అందుకని మరీ నిన్న వీడియో తీసి పెట్టడం జరిగింది. నేనేమి ఎక్కడికి వెళ్ళలేదు, క్షేమంగా ఉన్నానని చెప్పాను. అల్పపీడనం ప్రభావంతో 3 రోజులుగా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం పడుతుండటంతో తిరుమలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ కు వచ్చేవారితో పాటు దర్శనం తర్వాత బయటకు వెళ్లే భక్తుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది గురువారం ఉదయం మరింత బలపడి వాయుగుండంగా మారింది. అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం తమిళనాడులోని కర్తెకల్, ఏపీలోని శ్రీహరికోట మధ్య తుఫానుగా మారి తీరం దాటిందని వాతావరణ కేంద్రం తెలిపింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరకాలలో ఘనంగా కార్తీక మాసోత్సవాలు. కుంకుమేశ్వర స్వామి ఆలయంలో మహారుద్రయాగం. ఏఎన్ఎంపై దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్. సిఐటియు ఆధ్వర్యంలో నిజామాబాద్లో రాస్తారోకో. అద్దంకి ఎమ్మెల్యే కారు అడ్డగింత. పోలీసులను దాటుకుని మద్దిరాలపాడు దిశగా ముందుకు. కొత్తపేటలో ఫ్రైడ్ ఆసుపత్రి ప్రారంభం. పాల్గొన్న మాజీ మంత్రి జోగు రామన్న. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.